నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్ష. 7న సీఎం చంద్రబాబు చీరాల పర్యటన. హెలిప్యాడ్ సభావేదిక స్థలాలను పరిశీలించిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. ఒంగోలు గాంధీ రోడ్లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన సీఏ హజరత్తయ్య. ఆక్రమణలు తొలగించిన ట్రాఫిక్ పోలీసులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం కల్పించేలా స్టాల్స్తో పాటు శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిఆర్ఓను ఆదేశించారు. పాఠశాలల విద్యార్థులతో దేశభక్తి, మత సామరస్యత, సౌభ్రాతృత్వం ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బందోబస్తుతో పాటు పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు, పర్యవేక్షణ, ప్రోటోకాల్, నియమ నిబంధనల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వేదిక చుట్టూ అవసరమైన రాకపోకలను నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. దేశభక్తిని చాటి చెప్పే విధంగా పోలీసు బ్యాండ్ కవాతులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి నాతో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. అంటే ఫస్ట్ టైం ఈ ఇండిపెండెన్స్ డే అని అమరావతిలో జరుపుతున్నారు. నాకంటే అందరికీ కూడా కమ్యూనికేట్ చేశారు. సో ఆ ఎంతూజియాజం కూడా ఇప్పుడు కూడా మన ప్రతి జిల్లాలో కనిపించాలనేది కమ్యూనికేట్ చేశారు. కాబట్టి సో దీనికి సంబంధించి మనం ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాము. అంటే కొత్తగా ఏర్పాట్ల గురించి మనమేమి స్పెసిఫిక్గా చెప్పకపోయినప్పటికీ కూడా బట్ కేర్ఫుల్గా అయితే ఉండాలి. అంటే కొద్దిగా డిగ్నిఫైడ్గా ఇది జరపాలి. కాబట్టి సో ప్రతి ఒక డిపార్ట్మెంట్ కూడా దే హ్యావ్ టు షోకేస్ ది ది వేరియస్ స్కీమ్స్ అండ్ ఆల్సో ప్రెస్టీజియస్ స్కీమ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్. ఏ ఊళ్ళందరినీ కూడా మాట్లాడుకుని జనరల్ పెట్టామా గెస్ట్ హౌస్లోనే టోటల్గా ఇది అవగాహన ఉంది. సహా కొంత అవగాహన కూడా పబ్లిక్ రీడ్ అవుట్ చేస్తారు. కాబట్టి అక్కడ ఏమైనా తప్పులు కనుక దొరికితే అది చాలా తక్కువ సీరియస్గా అవుతుంది. మూమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేస్తాము. సో లాస్ట్ టైం లాగా ఇప్పుడు డయాస్ మన మెన్షన్ దిస్ పాయింట్ సార్ అది చూసుకొని సార్ట్అవుట్ చేసుకుని సార్ మనం మనకి డయాస్ మీద కూడా డయాస్ చుట్టూ ఎక్కువ అన్నెసెసరీ మూమెంట్ లేకుండా అదొకటి చూసుకోవడం సార్. ఇంకా రెస్టారెంట్ మీకు అంతా ఉంది సార్. లాస్ట్ టైం ప్లాన్ చేశారు. ఈసారి ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంకంతకంటే ఆర్గనైజ్డ్గా మంచి మెమరబుల్గా మనకు గుర్తింపు విధంగా చేయాలి. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి, ఒంగోలు, కందుకూరు డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించినట్లు ఆర్ఎం జి సత్యనారాయణ తెలిపారు. బస్సు కండిషన్తో పాటు ప్రయాణికులకు బస్టాండుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం నిరంతరం ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తుందని అన్నారు. సమావేశంలో 3 డిపోల పరిధిలోని ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు, మెకానికల్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం ఉంది, చేమకుర్తి ప్రాబ్లం, కంగుటూరు ప్రాబ్లం, స్లాబ్ మొత్తం కలిసి ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే సగం చేసిన తర్వాత దాగిపోయింది. సగంలో ఆపేసి మళ్ళీ. ఈరోజు ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి, ఒంగోలు, కందుకూరు డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జీలు, మెకానికల్ ఇన్ఛార్జెస్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా శ్రీశక్తి తర్వాత బస్ స్టేషన్లో పెరిగిన పాసింజర్స్కి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి,
అలాగే బస్సుల కండిషను ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా మనం ప్రయాణికులకి మంచి సేవలు అందించాలనే దీని కాన్సెప్ట్లో ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 7న చీరాల పర్యటనకు వస్తున్నారని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. 5,000 మంది చేనేత కార్మికులతో చేనేత దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నేతన్న సేవకు ఇక్కడి నుంచే శ్రీకారం చుడతారని అన్నారు. 3 రోజులే ఉన్నందున అప్పగించిన బాధ్యతలు పనులను అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. ఇన్ఛార్జి డిఆర్ఓ లవన్న, ఏఓ మల్లికార్జునరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం ఇన్ఛార్జ్ జేసీ భావన, క్యాన్వాయ్ భద్రతా ఇన్ఛార్జిగా ఎస్పీ ఉమామహేశ్వర్, ఇతర బాధ్యతల్లో జిల్లా అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి హెలీప్యాడ్ సభా స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ కార్యాలయం సమీపంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్డీఓ నరసింహారావు, డీఎస్పీ మెయిన్, చీరాల, వేటపాలెం తహసీల్దార్లు గోపీకృష్ణ, గీతారాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన పార్టీ ఆఫీస్కి దగ్గర మీ దగ్గర ఏమైనా ఉన్నారా? వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు మగ్గం వేసే ఉండే కదా, ఇంటికి వెళ్ళాలంటే అడుగుదాం, లేకపోతే ఒక ఇంటికి వెళ్ళాలి. లాస్ట్ ఎలక్షన్ అక్కడ ఆ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా వచ్చిన వాళ్ళందరూ నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో చీరాలలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుపుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు జిల్లాకి వస్తా ఉన్నారు. సో మీకు తెలుసు, సో ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో స్టాండర్డ్ ఎస్ఓపి, లెట్ us follow that. ఓవరాల్ ఇన్ఛార్జ్ విల్ బి జాయింట్ కలెక్టర్ గారు. సెక్యూరిటీ అండ్ అదర్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ మూవ్మెంట్, కాన్వాయ్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ ఎస్పీ గారు. నౌ ఇప్పుడు చూసుకుంటే హెలిప్యాడ్, ఈ ప్రజావేదిక ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు డిఆర్ఓ గారు. ఇప్పుడు ఏమైనా అడిషనల్ గా మిస్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ప్రజావేదిక విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్డీఓ చీరాల. ఓకే, ఆర్డీఓ చీరాల ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రజావేదిక. హెలిప్యాడ్ ఆర్డీఓ బాపట్ల. నెక్స్ట్ అక్కడ దేర్ ఇస్ ఎ parking and food area. That will be the responsibility of RDO Repalle. The parking areas, all the parking areas and food area will be responsibility of RDO Repalle. So VIP food. ప్రజల మద్దతుతో అభివృద్ధి సంక్షేమ పాలనను మరింత ముందుకు తీసుకెళ్తామని సంతనతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మద్దిపాడు మండలం గార్లపాడులో నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గ పరిశీలకులు మన్యం శివ నాగమల్లేశ్వరరావుతో కలిసి వివరించారు. ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మండల నాయకులు, గ్రామ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కల్తీ బ్రాండ్ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మనం దగ్గర దాపు ఒక 80% హామీలు ప్రభుత్వం చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఏంటి ఆ 2 విషయాలు? 80% అంటే మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము, మేము అనేక హామీలు ఇచ్చాము.
ఆ రోజు 161 సీట్లు ఎందుకు చేశారంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమము చేయాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. ఆయనకే ఆ సమర్థత ఉంది. ఆయనకే చాలా రోజుల్లో ముఖ్యమంత్రి. అందుకని ఈ కష్టకాలంలో ఆయనే చేయగలరని మీ అందరూ ఓట్లేశారు. ఈరోజు వచ్చిన తర్వాత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే పెన్షన్లు పేద ప్రజలు బాగుండాలని పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 అర్హత ప్రకారం ప్రతి ఒక్కరికి వచ్చిన వెంటనే చేశారు. నేను చెప్పేది ఏంటిదంటే ఆ రోజు ఎక్కువ చెప్పిన అన్ని 80% చేశాము, కొన్ని చెప్పని కూడా చేశాము. ఆ రోజు ఫ్రీ బస్ అని మనం ఏం చెప్పలేదు, ఈరోజు ఇస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఏంటిదంటే మేము ఇంట్లలో తిరుగుతున్నప్పుడు కొత్త పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, కొంతమంది ఇల్లు అడుగుతూ ఉన్నారు. ఈ రెండు కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మనం అందరం గమనించాలి ఏంటిదంటే ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ రోజు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దేనికి ఖర్చు పెట్టాడు కూడా మనకు తెలియదు. ఈరోజు మనం ఇవ్వాలంటే డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకని కొద్దిగా కష్టపడి కంపెనీలు తెచ్చుకొని ఒక సమర్థంగా ఒకటొకటి చేసుకుంటే ఇది కూడా అతి త్వరలో చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. వినియోగదారులకు బియ్యం మార్కెట్ ధర కంటే కిలోకు 10 రూపాయలు తక్కువకు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బియ్యం సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. రైతు బజార్లో బియ్యం విక్రయాలను ప్రారంభించారు. పేదలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు బ్లాక్ మార్కెట్ను నియంత్రించి నాణ్యమైన ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతు బజారుతో పాటు కందుకూరు మండలం ఓగూరు వద్ద విష్ణుసాయి రైస్ ట్రేడర్స్ మిల్లు వద్ద మరో విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెల్ల కార్డుదారులు తమ ఆధార్ కార్డు చూపించి 10 కిలోలు పొందవచ్చని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ రాయపాటి సుభాషిణి, తహసీల్దార్ పి మురళి, ఏఎంసీ కార్యదర్శి రామాంజనీయులు, ఎస్టేట్ అధికారిని స్వరూపరాణి, నాయకులు మల్లేశ్వరరావు, మధు, రఫీ, సలాం, నజీర్, కొండయ్య, రూబీ, అల్లం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒక మంచి ఆలోచనతో ఈ రైతు బజార్లు ఏవైతే ఉన్నాయో రైతు బజార్లు అలాగే కొన్ని రైస్ మిల్స్ని ఐడెంటిఫై చేసి మార్కెట్ రేటు కంటే కూడా ఒక 10 రూపాయలు కేజీకి రైసు తక్కువ రేటుకి వినియోగదారుడికి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం తీసుకుంది. రోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. బయట మార్కెట్కి ఏదైతే ఈ బీపీటీలు 58 రూపాయలు ఉంటే మనకి రైతు బజార్లో 50 రూపాయలకి, అలాగే ఈ స్టీమ్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో 62 రూపాయలు ఉన్నాయి. మార్కెట్లో మనం రైతు బజార్లో 52 రూపాయలు, అంటే 10 రూపాయలు వ్యత్యాసంతో పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మనందరం కూడా వినియోగించుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములై మనకు కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ఇటువంటి వినియోగం ఏదైతే ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని మనందరం కూడా వినియోగించుకునే విధంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఏవైతే ఈ సివిల్ సప్లై అధికారులు కూడా నాణ్యమైన రైస్ ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చూపించినటువంటి బీపీటీలు కానీ స్టీమ్డ్ రైస్ కానీ నాణ్యమైన మెటీరియల్ కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ఎంఆర్ఓ గారికి అలాగే ఒంగోలు సంతపేట విఎన్జీ హైస్కూల్లో మైనర్ బాలుడిపై ఉపాధ్యాయుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. బాలుడు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతుండటంతో తల్లిదండ్రులు ఎందుకు స్కూల్కి వెళ్ళవని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో బాలునిపై జరిగిన లైంగిక దాడికి పాల్పడిన పీఈటీపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు గురైన విద్యార్థి రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. 2వ పట్టణ సిఐ బీరానాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిప్పాడు సార్. తర్వాత ఆయన ఫ్యాంట్ కూడా ఇప్పాడు సార్. నాకు అండర్వేర్ లాగాడు సార్. ఆయన కూడా అండర్వేర్ లాగాను సార్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు?
10 days. మీ అమ్మ నాన్న చెబితే ఏం చెప్తానన్నాడు? కత్తి తీసుకొని నరుగుతా అన్నాడు, బిల్డింగ్ మీద నుంచి తోసేస్తా అన్నాడు, చాలా హింసలు పెట్టాడు సార్. ఈ అబ్బాయి మా అన్నగారి కొడుకు. గత 3 years నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాడు. ఇప్పుడు 3వ క్లాస్ చదువుతున్నాడు. చదువుతున్న సమయంలో ఒక 10 రోజుల నుంచి బాగా స్కూలుకు బాను అని ఏడుస్తున్నాడు. ఎందుకు ఇది పోవట్లేదా అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అడగంగానే చెప్పలేకపోతున్నాడు. ఏడుస్తున్నాడు స్కూలుకు పోనని. ఎందుకు పోవట్లేదు? శుక్రవారం మేము ఆరా తీస్తే పలానా విఎన్జీ స్కూల్లో చదువుతుండగా పలానా పీటీ సార్ సుబ్బారావు అంట, ఆయన పేరు ఏందో కానీ సంథింగ్, ఆయన వచ్చి ఆయనంట ఈ పిల్లోడిని పైకి 4వ ఫ్లోర్లో రూమ్లో తీసుకెళ్ళి బట్టలు ఇప్పి వెనకాల నుంచి తను కూడా ఫ్యాంట్ ఇప్పి పిల్లోడిని లైంగిక దాడులు చేస్తున్నాడంట. అరే ఈ విషయం ఎవరికన్నా చెప్పాడు, నేను చంపేస్తా, నిన్ను మీ నాన్న కూడా చంపేస్తానరా అని కులం పేరుతో దూషించి అసభ్యకరంగా పిల్లోడిని అల్లాడిస్తున్నాడు. కత్తి తీసుకొచ్చి నువ్వు కానీ ఈ విషయం ఎవరికన్నా చెప్పావంటే మీ అమ్మ నాన్న నిన్ను చంపేస్తా, మరి బిల్డింగ్ మీద నుంచి కింద దూసేస్తా అని బెదిరించాడు. స్కూల్ యాజమాన్యం ఇదంతా చూస్తున్నా కానీ మేము పైకి వెళ్తే ఇప్పుడు అడుగుతుంటే యాజమాన్యము మాట్లాడుతుంటే అన్నీ అబద్ధం చెప్పించారు. పిల్లల చేత, యాజమాన్యం చేత, పనిచేసే వాళ్ళ చేత అన్నీ అబద్ధం చెప్పించారు. కానీ చిన్నపిల్లడు పసాడు, నోరు లేనివాడు, వాడు చూడండి ఎట్టున్నాడు. ఇట్లానా అమానుషంగా చేసేది? వాడిపైన చర్య తీసుకొని ఆ పిల్లోడి కుటుంబానికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒంగోలు గాంధీ రోడ్లో నిరంతర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ వ్యాపార సంస్థల యజమానులు హోర్డింగులు ఏర్పాటు చేసుకోవడం, దుకాణాల ముందు వస్తువులు పెట్టడంతో తోపుడు బండ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని కారణంగా పాదచారులు, వాహనదారులు గాంధీ రోడ్లోకి వెళ్ళి రావాలంటే ట్రాఫిక్ సమస్య తప్పటం లేదు. అసలుకే చిన్న రోడ్డు, ఆ రోడ్డులో ఆక్రమణలు జరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సిఐ హజరత్తయ్య తన సిబ్బందితో గాంధీ రోడ్డులోని ఆక్రమణలు తొలగించారు. ఎలా పడితే అలా పెట్టిన ద్విచక్ర వాహనాలను ఫ్లయింగ్ వెహికల్తో స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు షాపులు ముందున్న వాటిని తొలగించడంతో రోడ్లు విశాలంగా కనపడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్య కారణంగా కొంతమేర ట్రాఫిక్కు వెసులుబాటు కలిగింది. నిరంతరం ట్రాఫిక్ పోలీసులు గాంధీ రోడ్డుపై దృష్టి పెడితే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ప్రసాద్ అన్నారు. అందులో భాగంగా ప్రసిద్ధ కొరియా వాహన తయారీ సంస్థ కియా సిరోష్ ఈవీ వాహనాన్ని ఒంగోలులో శంకర్ కియా షోరూంలో మార్కెట్లోకి విడుదల చేశారు. సార్ ఇటు
భారతదేశంలో మొట్టమొదటిసారి కియా కంపెనీ 443 కిలోమీటర్ల రేంజ్, 526 కిలోమీటర్ల రేంజి, 13,50,000 రూపాయలు, 20 లక్షల రూపాయలతో మార్కెట్లోకి తీసుకొచ్చిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ భారాన్ని తగ్గించి పొల్యూషన్, వాతావరణ కాలుష్యం నుంచి కాపాడేందుకు మార్కెట్లోకి తీసుకొస్తున్నారని, ప్రభుత్వాలు కూడా ఈవీ వెహికల్స్కు ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. 40 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్లు తిరగడానికి అవకాశం ఉంటుందని, మొట్టమొదటిసారి తక్కువ రేట్లతో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిందని, వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మరలాలని అన్నారు. శంకర్ కియా సీఈఓ యశ్వంత్ చౌదరి, జనరల్ మేనేజర్ రవిబాబు, కాశీ, గోరంట్ల నీనా సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజునున్న కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఇంకో రకమైనది కానీ కాలుష్య కారకం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారు ఆరోగ్య రీత్యా కానీ, కాలుష్య రీత్యా కానీ, ఆర్థిక పరమైన అంశాల మీదైనా కానీ, ఇంకా వేరే ఇతర అంశాల మీదైనా కానీ మీరు ఎలక్ట్రిక్ వెహికల్కి షిఫ్ట్ అవ్వడం చాలా చాలా అత్యవసరం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తదనుగుణంగా రాయితీలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే ప్రక్రియలో మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్కి షిఫ్ట్ అయిపోతే స్మూత్ ఆపరేషన్ బాగుంటుంది, కిలోమీటర్ ఎక్కువగా వస్తుంది, ఆర్థికపరమైన భారం కస్టమర్ మీద పడకుండా ఉంటుంది, తద్వారా కాలుష్యానికి కూడా తగ్గించడానికి తోడ్పడిన వారు అవుతారని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవారు తెలియజెప్పడం జరిగింది. సో ఈ రోజు లాంచ్ చేసినటువంటి వేరియంట్ మోడల్ చాలా తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. నేను 2008లోనే ఇటువంటి వెహికల్ 13 lakhsకి తీసుకోవడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి 13 లక్షల రూపాయలకే ఈ వెహికల్ అందుతుంది అంటే అందులోనూ కిలోమీటర్స్ ఎక్కువగా వచ్చే ఎలక్ట్రానిక్ పద్ధతిలో నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా మనం భావించాలి. ఇటువంటి వెహికల్స్ని మనం ప్రోత్సహించాలని చెప్పేసి, అలాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి ప్రామాణికాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతాము, పెంపొందించిన వాళ్ళం అవుతాము, పక్క వారికి తెలియజేసినట్లు అవుతుంది. సిరోస్ ఈవీ అనేది వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో ఈ సెగ్మెంట్లోనే హయ్యెస్ట్ రేంజ్తో రిలీజ్ చేసింది కియా కంపెనీ. 526 కిలోమీటర్లు మనకి మైలేజ్ వస్తుంది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే. ఈ సెగ్మెంట్లో ఇదే టాప్ రేంజ్ ఉన్న వెహికల్. సో మన మిడిల్ క్లాస్ కస్టమర్స్కి అందరికీ డీజిల్ భారం, పెట్రోల్ భారం తప్పుతుంది ఎలక్ట్రికల్స్ వెహికల్ తీసుకుంటే అని గవర్నమెంట్ కూడా మనకి ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ట్యాక్సెస్, రోడ్ ట్యాక్స్ లేదు ఈవీస్కి ఎప్పటి నుంచో మనకి ఏపీ స్టేట్లో. సో అందరూ ఈ మోడల్ని ఈవీస్కి కన్వర్ట్ అవుతారని చెప్పి కస్టమర్స్ కూడా ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఈవీ మార్కెట్ సెగ్మెంట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది. మనకి లాస్ట్ 2 yearsతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 20% మార్కెట్. కొంచెం దగ్గర పారదర్శకమైన ఓటరు జాబితాకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారిని ఆర్డీఓ సిహెచ్ విజయ జ్యోతి కుమారి అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. గత నెల 24తో ముగిసిన సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితాను అన్ని సచివాలయాల వద్ద ప్రదర్శించినట్లు తెలిపారు. గతంలో 2,45,727 ఓటర్లకు గాను సర్ ప్రక్రియ అనంతరం 2,19,386 ఓటర్లతో ముసాయిదా జాబితాను ప్రకటించినట్లు వెల్లడించారు. 26,341 మంది ఓట్లు వివిధ కారణాలతో తొలగించినట్లు వివరించారు. ఈ ఓటర్లకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ 28లోగా విచారణ పూర్తి చేస్తామని అన్నారు. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఏఈఆర్ఓ శ్రీచరణ్, రవీంద్ర, ఎన్నికల ఉప తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం అయింది ఎన్నికల నిమిత్తం. దీనిలో ఏంటంటే గతంలో మనం 31/7/2026 తేదీతో సర్ కార్యక్రమం పూర్తి చేసుకొని నెట్ ఓటర్స్ని తేల్చడం జరిగింది.
దానిలో భాగంగా మనకు గతంలో ఎగ్జిస్టింగ్ పోలింగ్ స్టేషన్స్ తాలూకు 298 తాలూకు ఉన్న ఓటర్స్ 2,45,727 మంది ఉండగా ఆఫ్టర్ ఎస్ఐఆర్ ప్రోగ్రాము మనకి డెత్లు కానివ్వండి, పర్మనెంట్ షిఫ్టింగ్ కానివ్వండి, ఆల్రెడీ ఎన్రోల్డ్ కానివ్వండి, ఆబ్సెంటీస్ కానివ్వండి, ఈ కేటగిరీస్ అందరి కింద తీసివేయగా మనకి ఆన్లైన్ ద్వారా 2,19,386 మంది ఎలక్టర్స్ తేలారు. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గం యొక్క స్టేటస్ని, మేలు ఫీమేల్ ఓటర్స్ని, అట్లానే ఎన్ని డెత్ కేసులు ఉన్నాయి, ఎన్ని పర్మనెంట్ షిఫ్టింగ్ కింద వచ్చారు, ఎంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆబ్సెంటీస్ కింద ఉన్నారు, అలాంటి వివరాలన్నీ కూడా మనం అందరి పొలిటికల్ పార్టీస్కి అందజేశాము. అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒక 16 పోలింగ్ కేంద్రాలు గతంలో ఉన్న ఎగ్జిస్టింగ్ పోలింగ్ కేంద్రాల్లో 1,200కి మించి ఓటర్స్ ఉన్నందువల్ల మనం వాటిని బైఫికేట్ చేసుకొని కొత్త పోలింగ్ స్టేషన్స్కి కొంతమందిని బదిలీ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట పరిధిలో బాధ్యులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని అద్దంకి ఆర్డీఓ సిహెచ్ విజయ జ్యోతి కుమారి స్పష్టం చేశారు. కార్యాలయంలో ప్రజల నుంచి అందిన వివిధ అర్జీలపై మాట్లాడారు. స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయానికి మొత్తం 5 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. వీటితో పాటు గతంలో పెండింగ్లో ఉన్న మరో 2 అర్జీల ఫైళ్లను కూడా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. దాంట్లో అద్దంకి మండలం నుంచి ఆక్రమణలు జరిగినాయి, వాటిని తొలగించాల్సిందిగా 3 అర్జీలు వచ్చినాయి. అట్లానే వేమలూరుపాడు నుంచి ఒక మహాజర్ పిటిషన్ ఒకటి వచ్చింది. దానిలో ఏంటంటే ఎస్సీ వాళ్ళకి గత చాలా కాలంగా ఏ విధమైన ఇంటి నివాస స్థలాలు లేవు, ఒకే ఇంట్లో 2, 3, 4 కుటుంబాలు నివాసం ఉంటున్నాము, చాలా ఇరుకుగా ఉండి ఇబ్బందులకు గురవుతున్నాము. మేము ఎన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టినా కూడా మాకు పట్టాలు అనేది మంజూరు చేయలేదు. కానీ ఇటీవల కొంతమందికి ఇచ్చారు, అద్దంకి దాల్దార్ గారు, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇంకా ఇవ్వలేదు, మాకు కూడా ఇప్పించండి అనేది వాళ్ళ రిక్వెస్ట్. ఆ విధంగా వేమలూరుపాడు గ్రామస్తులు ఒక మహాజర్ పిటిషన్ ఇచ్చారు, ఒక 25 మెంబర్స్ వచ్చారు. అదేవిధంగా దర్శి మండలం నుంచి ఒక అర్జీ వచ్చింది. అది కూడా ఆర్ఓఆర్ అంటే మాకు మా పొలాన్ని ఆన్లైన్లో పెట్టలేదు, దానివల్ల మాకు ఆన్లైన్ చేయించండి అని ఒక రిక్వెస్ట్ వచ్చింది. మొత్తం ఈరోజు 5 అర్జీలు వచ్చినాయి. అది కాకుండా ఒక 2 పాత అర్జీల్లో ఇంకా కొంత మాకు పూర్తి. ఈ నెల 9వ తేదీ ఒంగోలులో జరిగే మాదిగ ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశంలో భాగంగా చిన్ని శాంతయ్య సేవా సదన్లో ఎంఈఎఫ్ నాయకులు ఆనంద మాదిగ, గంగవరపు సిద్ధు మాదిగ, ఇసాక్, యేసుదాస్, వెంకట సుబ్బయ్య, శేషయ్య, శేఖర్ బాబు తదితరులు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. మాదిగ ఎంప్లాయీస్ ఉద్యోగులందరూ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఒంగోలులో జరుగు మాదిగ ఉద్యోగుల సభను జయప్రదం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు మాదిగ ఉద్యోగుల సమైక్య సుమారుగా 11 రాష్ట్రాల్లో పుంజుకోవడం జరిగింది. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడం జాతి, భయపడినటువంటి జాతి ఈరోజు మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళమే, మేము మనుషులు అని చెప్పని మా ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్గా తిరగలుగుతున్నారంటే అది మాదిగ దండోరా మందాక్ష మాదిగ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ ఫలితమేనని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ రేపు 9వ తేదీ జాతీయ మహాసభ 11 రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క జాతీయ సభ అనేది నిజంగా మన జిల్లాలో జరగటం, మన ఒంగోలులో జరగటం అనేది కూడా గర్వకారణంగా భావించాలని చెప్పని ఈ 11 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులందరికీ కూడా మనం ఒక దిక్సూచిగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కనపడతా ఉన్నాం. ఆ దిక్సూచిని మనం నిలబెట్టుకునే విధంగా ప్రతి ఉద్యోగి ఈ వారం రోజుల పాటు కష్టపడి పనిచేసి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా అది జాతి గౌరవాన్ని, ప్రకాశం జిల్లా గౌరవాన్ని నిలబెట్టే విధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో కష్టపడి పనిచేసి ఆ యొక్క జాతీయ ఉద్యోగుల సభను జయప్రదం చేసే విధంగా లౌకిక భారతదేశంలో ఎంతో
అట్టడుగు స్థాయిలో ఉండబడినటువంటి జాతి నుండి నేను మాదిగా అనే చెప్పుకునే స్థాయి వరకు తీసుకెళ్లడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి వారిలో అగ్రగణ్యులు ప్రథములు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. వారి ఆధ్వర్యంలో మేమందరం నడుస్తూ ఇవాళ ప్రకాశం జిల్లా ఈదుముడిలో పుట్టినటువంటి ఎంఆర్పిఎస్ అనే ఒక చిన్న సంఘం ఇవాళ భారతదేశానికి సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది అని అంటే దానికి మొత్తం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి కృషి ఫలితంగానే ఆవిష్కృతమైందని మేమందరం భావిస్తున్నాం. అందులో భాగంగా భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండబడేటువంటి మాదిగ ఉద్యోగులందరూ కలిసి 9/8/2026 ఆగస్టు 9వ తేదీన బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్ష. 7న సీఎం చంద్రబాబు చీరాల పర్యటన. హెలిప్యాడ్ సభావేదిక స్థలాలను పరిశీలించిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. ఒంగోలు గాంధీ రోడ్లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన సీఏ హజరత్తయ్య. ఆక్రమణలు తొలగించిన ట్రాఫిక్ పోలీసులు. డి న్యూస్లో నేటి మాట. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.